ఎథీ సెంటర్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం నేరస సంస్కరణ గురించి నాసికేతం చేపట్టిన అనేక విశేషాలు తెలుసుకుంటాం. దీంట్లో క్రిమినల్ సైకాలజీ, వాళ్ళ మానసిక పరివర్తన రావాలని నేరంగా ఉంటుంది, ఎన్ని విషయాలు చాలా తెలుసు. నేరస్తుల సైకాలజీ గురించి తెలుసుకుంటాం. కింద ఎపిసోడ్లో మరి ఇంగ్లాండ్లోని న్యూగేట్ జైల్లో ఎలిజబెత్ ఫ్రై అనే ఒక మానవతావాది, ఆమె ఎటువంటి దయనీయమైన పరిస్థితులు చూశారు ఖైదీలది. దయనీయమైన పరిస్థితి. అక్కడ ఖైదీలు ఎంత హీనాతిహీనమైన బతుకులతో ఉన్నారు. ఎలా అసలు చెప్పారే, కుక్కలు, నక్కలు, కోళ్ళు, అలాగా ఆ మనుషుల్ని అసలు మనుషులుగా చూడలేదు జైల్లో. అక్కడ చెప్పడేంటి, ఒక చిన్న పిల్లవాడిని 9 సంవత్సరాల పిల్లవాడు కూడా చేశారంటే 9 సంవత్సరాల పిల్లవాడికి ఉరిసెట్ చేసి ఉరి తీశారు ఇంగ్లాండ్లో న్యూగేట్ జైలు. అంటే క్రిమినల్స్, ఆ సైకాలజీ క్రిమినల్ అంటే వాడికి ఎప్పుడు క్రిమినలే, వాడి దృష్టిలో ఎప్పటికీ క్రిమినలే. వాళ్ళు మార్చగలం అనేది అసలు లేదనమాట మనిషి దగ్గర. అలాంటి విషయాలని అప్పుడు ఆ ఎలిజబెత్ ఫ్రై 16వ శతాబ్దం 17వ శతాబ్దం మనిషి, ఆమె ఎలాగా స్పందించడానికి కృషి చేసిందో ఆ విషయం తెలుసుకుంటున్నాం. ఇవాళ మీకు కొన్నిసార్లు కొంత తెలుసుకున్నాం, మరి ఇవాళ మరి కొంత తెలుసుకున్నాం ఈ విషయం గురించి. ఆ ఇంగ్లాండ్లో న్యూగేట్ జైలుకి వెళ్ళింది కదండి, అక్కడ దయనీయమైన స్థితి చూసాక గుర్తించుకోండి అంత. ఇవాళ ఈ ఇంగ్లాండ్లోని న్యూగేట్ జైల్లో ఈ ఖైదీల దుస్థితి ఎలిజిబిలిటీ చెల్లింపజేసింది. వీరికి ఏదైనా సౌకర్యం మార్పు తేవాలని క్షోభిత హృదయం ఆరాటపడింది. ప్రభుత్వ అనుమతి సంపాదించింది. 12 స్త్రీలతో ఒక సంఘాన్ని ఏర్పరిచింది. వీరంతా జైలుకు ప్రతిరోజు పోయి మహిళా ఖైదీలతో మాట్లాడేవారు. వారి చేతి పనులు కల్పించారు. ఈ 12 మంది స్త్రీలు దాదాపు జైల్లోనే ఖైదీలతో పాటు నివసించారనవచ్చు. అక్కడే ఉన్నారు 24 అవర్స్ ఉండి వాళ్ళ మార్పు చేశారు. ఏదో గంట అరగంట పోయి రావడం కాదు, అక్కడే ఉండిపోయారు వాళ్ళతో పాటు. వాళ్ళ 12 మహిళలతో చేసినారు. ఖైదీల్లో మార్పు రావడం అసలు అసంభవం అనుకున్న అధికారులకు ఆశ్చర్యం కలిగించింది. ఇక్కడ మార్పు పూర్వలే ఖైదీలు పెడబోటు పెట్టడం, వినరాని అసభ్య మాటలు, కొట్లాట్లు, ఇలాంటివన్నీ నిశ్శబ్దంగా మారినాయి. ఎప్పుడైతే వాళ్ళల్లో మార్పు తీసుకురావడానికి, సంస్కరణ తీసుకురావడానికి కృషి చేశారో, అంటే మన సంస్కరణ కోసం కృషి చేయట్లేదన్నమాట. ఖైదీ జైళ్ళల్లో పరిస్థితులు దయనీయంగా, భయంకరంగా, బాధాకరంగా ఉంటున్నాయంటే అక్కడ వాళ్ళల్లో మార్పు తీసుకురావడానికి మరి కృషి చేయటం లేదు. ఇంతకుముందు మన కిందటి ఎపిసోడ్లో ఇంగ్లాండ్లోని న్యూగేట్ జైల్లో ఎంత రచ్చరచ్చగా ఉన్నది ఆ జైలు గది. అక్కడ అలాంటి చోట, ఆ జైల్లో అలాంటి చోట, ఆ జైలు గదుల్లో ఈ రోజున చక్కని ప్రశాంతత ఏర్పడింది అంటే సంస్కరణకు కూరుకోవడం జరిగింది. అంటే సంస్కరణ, హృదయ పరివర్తన అనే దానికి ఎక్కడైతే స్థానం ఉంటుందో అక్కడ మార్పు ఉంటుంది. అది ఎవరైతే మానవతాదృక్పథంతో చేస్తారో అది అవుతుంది. నాస్తిక కేంద్రం ఆ రంగం మానవతాదృక్పథం చేయబట్టే స్టోర్పురంలోను, సీతానగరంలోను, కావలిలోను ట్రెమెండస్గా మార్పు తీసుకొచ్చింది. 1817లో కొందరు పెద్దలతో కూడిన ఒక పెద్ద కమిటీ ఏర్పరిచింది ఆడ ఎలిజబెత్ ఫ్రై. 1817లో జైళ్లలో స్త్రీలను పురుషులను వేరు చేశారు. అంతవరకు ఇద్దరు కలిపి ఉంచేవాళ్ళు. చేసిన నేరాన్ని బట్టి గదులు కూడా వేరు చేయబడ్డాయి. ఇదివరకు అందరికీ పెట్టేసేవాడు. బందిపూర్ దొంగల్ని, ఏళ్ళని కలిపారు. చేసిన నేరం ఇంకా అనేక చిన్న మార్పులు చేశారు. ఈ కొత్త మార్పు వల్ల ఇంగ్లాండ్లోని జైళ్ళ రూపమే మారింది. ఇంత మార్పు కానభూతులైన ఎలిజబెత్ ఫ్రై ఖైదీలతో మాట్లాడే విధానంలో కూడా ఒక నూతన మార్గాన్ని అవలంబించింది. మీరు అనడానికి బదులుగా మనందరం అంటూ తన్ను కూడా వారితో కలుపుకునేది. మనమందరం మానవులం, తప్పులు అందరం చేస్తాం అంటూ పలికి ఆమె మానవతకు ఆ ఖైదీలు నమస్కరించేవారు. మీరు కాదు, మనం ఎప్పుడైతే మనం అన్నారో ఆలోచన మళ్ళీ అయిపోయింది. నువ్వు అనే కాదు, మనం అనే కాదు. 1817లో అలాగే మళ్ళీ తర్వాత కష్టాల్లో, బాధల్లో ఉన్న వ్యక్తికి తీర్చేవారు లేక
కనీసం వారి బాధలను ఓపికతో విని సానుభూతి చూపేవారు కూడా లేనప్పుడు మానసికంగా ఒంటరితనాన్ని అనుభవిస్తూ పిచ్చివాడుగా మారడానికి అవకాశం ఉన్నాయి. ఎలిజబెత్ ఫ్రై ఖైదీల కష్టగాథలు వింటూ వారికి తన మాటలతో సానుభూతి చూపుతూ ఉండేది. ఖైదీలకు ఆమె ఆప్త బంధువైంది. ఒకసారి ఒక ఖైదీకి ఉరిశిక్ష పడింది. ఆ శిక్ష భయంతో ఆ స్త్రీ వెర్రిదై జైలు కాపలాదారులకు ఎదురు తిరిగింది. ఆమె చేస్తున్న అల్లరిని భరించలేకపోతున్నారు. ఆమెను శాంతపరచడం ఎవరి తరం కావడం లేదు. అప్పుడు ఎలిజబెత్ ఆ స్త్రీని సమీపించి ఆ ప్రక్కనే తాను కూర్చుని ఆ స్త్రీని తన చేతిలో తీసుకుంది. ఎలిజబెత్లో తలపెట్టి భోర్ని ఏడ్చింది. ఆమె తల నిమురుతూ ఫ్రై కూడా కన్నీరు కాచింది. ఆ తర్వాత నెమ్మదిగా ఆ స్త్రీ తన దీనగా చెప్పి దిక్కులేని తన 2 బిడ్డలకి ఏమవుతుందని ప్రశ్నించింది. ఆ తల్లి బాధ ఫ్రై అర్థం చేసుకుంది. ఆ బిడ్డల పోషణ భారాంతాన్ని పోయించగలని ఆమెకు హామీ ఇచ్చింది ఫ్రై. అంతే ఆ స్త్రీ తన మరణశిక్షను మౌనంగా అనుభవించింది. మరణశిక్ష పడిందని ఇంకా ఆమె నానా బిహేవ్ చేసేది. అలాంటిది చివరికి నీ పిల్లల భార్యని చూసుకుంటా చివరికి మరణశిక్షకి తను తయారైపోయింది. ఆ రోజుల్లో ఉరిశిక్షలు చాలా హెచ్చుగా ఉండేవి. మరణశిక్ష మనిషిలో మార్పు తీసుకురావద్దని ఎలిజబెత్ బాధించేది. మరణశిక్షను తీసివేయించడంలో ఆమె విజయరాలే కాలేదు. కానీ చాలా వరకు శిక్షల కఠినత్వాన్ని తగ్గించడానికి ఆమె కృషి చేసింది. 1818లో స్కాటిష్ జైలు సందర్శించింది. అప్పుడు ఖైదీల దుస్థితి కూడా క్రూరంగా ఉంది. నేరస్తులతో కాళ్ళు చేతులు సంఖ్యలు వేసి గొలుసులతో బంధించి రోజుల పరిధితో ఉంచేవారు. వారు పడుకోవడానికి కానీ బట్టలు మార్చుకోవడానికి కానీ అవకాశం ఉండదు. మరికొందరు చీకటి గదుల్లో బంధించేవారు. ఆ గదులు మనిషి చాచి పడుకోవడానికి వీళ్ళంత చిన్నవి. వారిని ఎన్నడూ బయటికి తీరు. వారి నేరం అప్పు ఎగరేయడం. చిన్నదానికి ఎంత కఠినమైన సెట్ చేసారో చూడండి. ఈ జైలు స్థితిపై ఎలిజబెత్ ఒక గ్రంథం రాయడమే కాక వాటిలో మార్పు కృషి చేసి సాధించింది. ఆమె యూరప్ అంతా తిరిగి జైలు స్థితిగతులను తెలుసుకుంది. ఆమె కృషి ఫలితాలను ప్రభుత్వాలు గుర్తించడం మొదలుపెట్టాయి. అనేక ప్రభుత్వాలు ఏమి సలహాలు పొందాయి. ఒంటరితనం, చీకటి కొట్టు, క్రూర శిక్షలు మనిషి పిచ్చివానిగా చేస్తాయి. వాటిలో మానవతను మార్చివేస్తాయి. దుర్మార్గునికైనా అవకాశం ఇచ్చి చూసే హక్కు మనిషిలో మోడు ఉన్న మానవతను చిరుంపు చేయాలి అని ఎలిజబెత్ ఎప్పుడూ అనుకుంటుండేది. ఆ కృషి ఫలితంగా ఈనాడు జైళ్ళలోని ఖైదీలు ఎన్నో సౌకర్యాలు అనిపిస్తున్నారు. ఒక పక్క జైళ్ళు శిక్షలు ఉన్నప్పటికీ మరోపక్క సంస్కరణ విధానం కూడా అనేకులు చేపట్టడం మానవ ఛాయలు మనుషులు మార్చిపోవడానికి నిదర్శనం. ఈ రంగా జైళ్ళల్లో అమానుషమైన ప్రవర్తనని మార్పు తీసుకురావడానికి ఎలిజబెత్ ట్రై చేసింది. ఇప్పుడు ఏదైనా జైళ్ళని అందుకని జైళ్ళు అనకూడదు, సంస్కరణ ఆలయాలు అంటారు. సంస్కరణకి ఆలయాలు అంతే. ఖైదీలని మహాత్మా గాంధీ ఖైదీలు అనకూడదు, ఒక మానసిక రోగులు అనేవాడు, పేషెంట్స్. మహాత్మా గాంధీ వీళ్ళని ఖైదీలు అనొద్దు వీళ్ళు మానసిక రోగాలు. ఏదో మానసిక నేరం అనేది ఒక మానసిక రోగం. అంచేత మానసిక రోగాల మానసిక రోగి, ఆ మానసిక రోగి చికిత్స చేయాలి. ఒక జైళ్ళని ఆసుపత్రులుగా చూడన్నాడు మహాత్మా గాంధీ. ఆ రంగా ఎంతో మార్పు వచ్చింది. ఆ పంథాలోనే నాస్తిక కేంద్రం చేపట్టినటువంటి ఆ నేర సంస్కరణ విజయవంతమైంది, చక్కగా సాగింది. అంచేత ఆ విషయాన్ని కూడా ఇంకా కావలి కాలనీలో కావలికి సంబంధించింది నెక్స్ట్ ఏంటి, కావలి ఏ రంగా హేమంత్ లవణ గారు చేశారు, ఆ విషయం గురించి కావలి ఏ రంగా విజయం సాధించింది నెక్స్ట్ ఎపిసోడ్ తెలుసుకుందాం. అంత సెలవు, నమస్తే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు యతీష్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.